అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ తీపి కబురు అందించింది మన కూటమి ప్రభుత్వం. మనకు అన్నదాత సుఖీభావకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభావకు సంబంధించిన ఈ అప్డేటు రైతన్నలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడు అన్నదాత సుఖీభావ స్కీమ్ రిలీజ్ కాబోతోంది అని చెప్పేసి మన ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. మనకు రైతు భరోసా కింద గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,500 రూపాయలు అయితే అందించేవాళ్ళనమాట. ఈ 13,500 రూపాయలు 5,500 రూపాయలు ఖరీఫ్ సీజన్లో వేసేవాళ్ళు, 2,000 రూపాయలు రబీ సీజన్లో వేసేవాళ్ళు, మొత్తం 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే వచ్చేదన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు అయితే సహాయం అందించేవాళ్ళు. మూడు దఫాలుగా 2,000, 2,000, 2,000గా మూడు సార్లు 6,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట. మొత్తం 13,500 రూపాయలు రైతులకైతే చేరేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని 20,000 రూపాయలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. దీనికి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మనకు అనుకూలమైన సమయం అయితే రాబోతోందండి. అన్నదాత సుఖీభావకి 20,000 రూపాయల్లో మనకు 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఇంకా 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండబోతోందండి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు ఉన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బుల్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ 10,000 రూపాయల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని బట్టి ఎంతైతే నెక్స్ట్ పేమెంట్ ఉంటుందో, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి విడతను వేయడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరుగుతోందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారిగా 10,000 రూపాయలు రైతుల ఖాతాలోకి వేయాలని చెప్పేసి యోచిస్తున్నట్టు సమాచారం అండి. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 2 విడతలు అయితే ఆల్రెడీ ఈ సంవత్సరానికి వచ్చేసాయి. 17వ విడత, 18వ విడత. ఒక్కొక్క విడతలో 2,000 చొప్పున డబ్బులు అయితే రావడం జరిగింది. ఇక 19వ విడత డబ్బులు 2,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు. కానీ ఇది పీఎం కిసాన్ డబ్బుల్ని పెంచడం వల్ల మనకు 6,000 రూపాయలు అయితే రాబోతోంది. మొత్తం 10,000 ప్లస్ 6,000 16,000 అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతోందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 6,000 రూపాయలు అయితే 19వ విడతగా ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ అవుతాయో అప్పుడే వేస్తాము అని చెప్పేసి మన మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ సమావేశంలో చెప్పారు, మనకు ఈ అన్నదాత సుఖీభావ డబ్బుల్ని పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేసి నెక్స్ట్ ఫిబ్రవరి 1st వీక్లో, అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకొక 10 రోజుల్లో మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి. పీఎం కిసాన్ డబ్బులు వచ్చిన వెంటనే మనకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రిలీజ్ కాబోతున్నాయండి. అన్నదాత సుఖీభావకి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. అయితే పీఎం కిసాన్ సంబంధించిన వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవాలి, అన్నదాత సుఖీభావకు సంబంధించిన వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు వేరువేరు పథకాలు కాబట్టి ఆ రెండింటిని క్లబ్ చేస్తే మాత్రమే 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మనకు అన్నదాత సుఖీభావకు డబ్బులు రావాలంటే ఈ రబీ సీజన్కి సంబంధించిన తాము పండిస్తున్న పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం సూచిస్తోందండి. రబీలకు సంబంధించిన పంట వివరాలను అప్డేట్ చేసుకున్నట్టయితే మీరు పంట నష్టపోయినట్టయితే దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతుంది. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ డబ్బులు అందాలన్నా కూడా మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రైతు సేవా కేంద్రాల్లో చేయడం జరుగుతుంది. ఇక రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా వచ్చి చేరుతాయి. యాక్టివ్గా లేని అకౌంట్లో కూడా డబ్బులు పడవు. అకౌంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉండాలి. తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా సమాచారం. మనకు
ఈ ఫిబ్రవరి మొదటి వారంలో అయితే డబ్బులు రాబోతున్నాయి. అతి త్వరలో ఇంకొక వారం రోజుల్లో ఫిబ్రవరి నెల అయితే మొదలు కాబోతోంది. అతి త్వరలో ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. ఇది మీకు అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో ద్వారా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.